गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. అందరికీ నమస్కారం. మనం దిగంబర అవధూత శ్రీ చెమటమ్మ అమ్మ గురించి తెలుసుకుంటున్నాము. అమ్మకి ఈ ఇతర మహనీయులతో ఉన్నటువంటి సత్సంబంధాల గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇతర మహాత్ములతో ఎవరెవరితో అమ్మకి ఏమేమి ఎలా అంటే రిలేషన్ ఉంది అంటే వాళ్ళ యొక్క అనుబంధాలు ఎలా ఉన్నాయో చెప్పుకుంటున్నాము. నిన్న క్రితం ఎపిసోడ్లో కొంతమందితో చెప్పుకున్నాము. ఈ ఎపిసోడ్లో కూడా ఇంకొందరితో అమ్మకున్నటువంటి అసహచర్యాన్ని గురించి చెప్పుకున్నాం. మహాత్ములు ఒకళ్ళ ఆశీర్వచనం కోసం ఇంకొకరిని వాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉంటారన్నమాట. మహనీయులకి మేమే గొప్పవాళ్ళం అనే గర్వం అహంకారం ఉండదు. వాళ్ళ శిష్యుల్ని ఇంకా ఇంకా ఇతర విషయాలు కూడా తెలుసుకోవటం కోసం ఇతర మహనీయుల దగ్గర కూడా పంపిస్తూ ఉంటారన్నమాట. అలా అమ్మ శ్రీ కట్టా సత్యం గారిని కురుమద్దాల్లో ఉన్న మాల పిచ్చమ్మ గారు తపస్సు చేసిన మర్రి చెట్టు కింద ఒక రాత్రి ఒక పగలు ధ్యానం చేసుకోమని పంపించారట. ఒకసారి శ్రీ విద్యానంద స్వాముల వారు అమ్మ దర్శనానికి వచ్చారంట. వస్తే రామాలయంలో వచ్చి అమ్మ దగ్గర కూర్చున్నారు. అమ్మగారి స్థితి సామాన్యమైన స్థితి కాదు. మీ పూర్వజన్మ పుణ్యం వల్ల అమ్మగారు మీ వద్ద ఉంటున్నారు అన్నట్ట. స్వాముల వారిని చూడంగానే అమ్మ వారి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయన వద్దన్నట్ట. కొంతసేపు భగవద్గీత ఉపన్యాసం చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారట. అయితే ఒక హఠయోగి అప్పారావు గారు అమ్మ దర్శనానికి వచ్చారంట. ఈయన సాధురాం బాబాజీ గారి శిష్యులు. ఈయన నీటి మీద పడుకోవటం లాంటి యోగ ప్రక్రియలు చేస్తారట. అమ్మ ఆయన కాళ్ళు పట్టుకొని నమస్కారం చేస్తే ఆయన వద్దమ్మా, నువ్వు నా కాళ్ళు పట్టుకోవద్దు, నువ్వు పండిపోయావు తల్లి, నేను ఇంకా పచ్చిగానే ఉన్నాను అన్నట్ట. అంటే అమ్మ ఆయన మీద ఇంకా ఎక్కువగా జ్ఞానస్థితిలో ఉన్నారని చెప్పారన్నమాట. కొత్తలంగ యోగి గారి శిష్యులు వాడపల్లి బాబు గారంట. వీరు కూడా అమ్మని చుట్టానికి వచ్చినప్పుడు అమ్మ ఒక గోతిలో సమాధి స్థితిలో ఉన్నారట. ఎంతోసేపటిగానే ఆవిడ బయటికి రాలేదు. వచ్చి మాట్లాడిచ్చారట. ఆలంపురం బాబుగారు మొదటిసారి అమ్మ దర్శనాన్ని వచ్చినప్పుడు అమ్మతో ఇలా అన్నట్ట. 7 మల్లెపూలు బరువు ఉంటాం అనుకున్నాను, ఇంత బరువు ఉన్నావేమిటి అన్నట్ట. అమ్మ శరీరం ఒక్కోసారి చాలా బరువుగా, ఒక్కోసారి చాలా తేలిక అలా అయిపోతూ ఉంటుందంట. ఒకసారి అలంపురం బాబు గారు అమ్మ దర్శనార్థం వచ్చినప్పుడు అమ్మ భిక్షాపాత్రలో మట్టి కలిపి గోడకు పెడుతుంటే ఇంత అవధూత ఈమెందుకు ఇలా మట్టితో గోడలుగుతుంది అనుకున్నట్ట. అది అమ్మ గ్రహించి మట్టి పాత్ర అక్కడ పడేసి వెళ్ళిపోతే ఈయనకి అలకాలనిపించి ఈయనే తీసుకొని ఆ గోడను తలికారట. అమ్మ దీపావళి ముందు రోజు నాగయోగ్ గారికి శ్రీ విశ్వయ్య పంతులు, శ్రీ గోపాలకృష్ణుల ద్వారా కాషాయ రంగు తువ్వాళ్ళు, కలకండ, కొబ్బరి నూనె ఇచ్చి పంపారంట. పంపిస్తే ఆ సాంప్రదాయాన్ని కొనగించాలనే తలంపుతో అమ్మ సమాజ్ చెందాక కూడా విశ్వయ్య పంతులు గారు వారి చెల్లి పట్టుపంచలై తీసుకొని వెళ్తే ఎవరిని లోపలికి రానిరంట ఆయన. అలాంటప్పుడు అమ్మని తలుచుకుంటే తలుపులు తీశారంట. వెళ్ళి బట్టలు తలని స్నానం చేయిస్తా అంటే చేయించుకున్నారట. ఆయనే వెళ్ళి పట్టుపంచ కట్టుకొని వచ్చి కూర్చొని వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు చక్కగా తిన్నారట. అంటే అమ్మ భక్తులు కదా అని అంత చక్కగా ఆయన ఆదరించారు. అమ్మ సాధువులకి స్వయంగా సేవ చేసేవాళ్ళంట. ఒకసారి ఒక సాధువు వచ్చితే ఆయన భోజనం చేయకపోతే అమ్మే ఉప్పుడు పిండి స్వయంగా చేసి పెట్టారట. ఒకసారి పిఠాపురం బాబు గారు చెవిట వచ్చారు. సెలవు తీసుకుని వెళ్ళిన వెంటనే మళ్ళీ ఆయనకు అమ్మని చూడాలనిపించి వచ్చాడంట. అమ్మ అన్నట్ట, ఏంటి వెళ్ళంగానే మళ్ళీ వచ్చాడు, ఇంకా రాడేనేమో అన్నారంట. అట్లాగా ఆయన ఇంకా రాలేదంట. అమ్మ సమాధి చెందిన తర్వాత వచ్చాట మళ్ళీ. పరుచూరి వెంకటరామయ్య గారు గొప్ప పౌరాణికలంట. ఆయన అమ్మ ఒకే ఆకులో అన్నం తినేవాళ్ళంట. ఆకులో అన్నం 2 భాగాలు చేసి ఒకవైపు అమ్మ, రెండో వైపు ఆయన తినేవాళ్ళంట. అన్నం తినేటప్పుడు ఒకరి వైపు మరొకరు తమ భాగంలోని అన్నం రెండో వారి వైపు నెట్టుకుంటూ తినేవాళ్ళంట. వెంకటరామయ్య గారింట్లో ఆబ్దికాల నాడు అమ్మ భిక్షాపాత్రతో వచ్చి బ్రాహ్మణుల పంక్తిలో కూర్చొని భిక్ష స్వీకరించేవాళ్ళంట. పరుచూరి వెంకటరామయ్య గారు తాము దేహత్యాగం చేసే ముందు తమ శిష్యురాలను అమ్మకప్ప చెప్పారట. వారి అమ్మతో, అమ్మ ఈ మొండల్ని విడిచిపోతున్నానే, వాళ్ళకి ఏం చేస్తావో ఏంటో అన్నారంట. అమ్మ మౌనంగా అంగీకరించారంట. అంటే ఆయన వెళ్ళిపోతూ ఆయన దగ్గర ఉన్న శిష్యురాలను అందరూ అమ్మకప్ప చెప్పారు. తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రాజమండ్రి వస్తే అమ్మ తమ భక్తుల్ని ఆ సభలకు వెళ్ళమని ప్రోత్సహించేవాళ్ళట. అంతేగాక మంగం గారితో కలిసి కూడా అమ్మ ఆ సభలకు వెళ్ళేవాళ్ళట. శ్రీ లక్ష్మణ యతీంద్రులు అమ్మను దర్శించినట్టు తెలియలేదు, కానీ అమ్మ సమాధిని దర్శించారట. దేశంలోకెల్లా దిగంబరత్వం ఆధారంగా చేసుకుని ఉన్న ఏకైక అవధూత అమ్మ నివాసం ఆలయమే. భాష యాస కావచ్చు, భావంలో అలాంటి మనిషి లేదు. అమ్మ సేవకుండే విలువ అనంతమైంది అన్నారంట ఒక గొప్ప మహాత్ములు. అలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప మహాత్ముల్ని అమ్మ కలిశారు. వాళ్ళందరూ కూడా అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారు. అమ్మ యొక్క సహచర్యం, ఆమె యొక్క నిజ జీవితంలో నిరాడంబరత్వం, నిజాయితీ, స్వచ్ఛత
ఏది చేస్తే అదే చెప్పడం, ఏది చెప్తే అదే చేయటం. అంటే భేషజాలకి పోకుండా, మనసులో ఒకటి బయట ఒకటి కాకుండా, కీర్తి ప్రతిష్టల కోసమో డబ్బు కోసమో కాకుండా, ఏదో పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకొని విరాళాల కోసం అన్నట్టు కాకుండా, తనకు ఉన్నదాన్ని 10 మందికి పంచుతూ, సేవ చేస్తూ, చేయిస్తూ, అందరి కోసం బతికిన మనిషి అమ్మ. అందరిలో ఒకరిలాగా బ్రతికిన మనిషి అమ్మ. అలాంటి అమ్మకి నమస్కారాలు చెప్పుకుంటూ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో అమ్మ యొక్క దివ్య బోధన గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.